మీ పేరేంటండి? పేరు శ్రీనివాసరావు గారు. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? అది 37 ఉంటుంది మేడం. 37 సంవత్సరాల్లో మీరు ఎట్లా అయిపోయారు? అసలు మీకు ఏం జరిగింది? నాలుగు ఆపరేషన్. టంగుకి వచ్చింది. సో మీ నాన్నగారికి అయితే లేదు కానీ మీకు వచ్చింది. మా నాన్నకంటే ఆయనకి అలవాట్లు ఉన్నాయి, తాగుడు ప్యాకెట్స్ అవి. కానీ మీ నాన్నగారికి ఏం కాలేదు అంటే ఇంకెలాగ ఉన్నాయి కదా అని చెప్పి ఆయనకి రాలేదు అనుకుంటా. ఓహోహో, అవి ఎలాగో ఉన్నాయని ఇది రాలేదా? వాటికన్నా ప్రమాదం ఇది కాదనమాట. వేరే ఒకటి బాగా చెప్పారండి. తర్వాత నేనేంటంటే ఎప్పుడైనా ఖాళీ అంటే అందరిలాగా సినిమాలు కూడా వెళ్ళేవాడిని కాదు, తక్కువ ఎప్పుడో ఒకసారి. ఎక్కువగా ఆధ్యాత్మికంగా రామాయణం, భారతం, రామకోట్లో ప్రవచనాలు అవి జరిగాయి ఇక్కడ విజయవాడలో. చిన్నప్పటి నుంచి భగవద్గీత ఇవన్నీ. శ్రీనివాస్ గారు, కష్టాలు దేవుడు ఎవరికి ఇస్తారంటే మంచితనంగా ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి, మనలా మీలాగా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి పరీక్షల మీద పరీక్షలు దేవుడు ఇస్తాడు. మనం వీటిల్లో ఉన్నాం కాబట్టే మీకు ఈ సమస్యను క్రియేట్ చేశారండి. మీరు బాధపడకండి. మంచి వాళ్ళకి కష్టాలు దేవుడు కూడా ఇవ్వాలి. అది చెడ్డ వాళ్ళకి, జులాయిగా తిరిగిన వాళ్ళకి, బాధ్యత లేని వాళ్ళకి కష్టాలు ఇస్తే కష్టం వాల్యూ తెలీదు, జీవితం వాల్యూ కూడా తెలీదు. మీ బాధ వెనక ఎంత బాధ ఉందో నాకు తెలుసు, మీ ఏడుపు వెనక ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేను కానీ నాన్న మనసు లేకుండా చేశాను. అన్నీ ఇస్తే అన్నట్టు నాకు మొన్న రోగం నుంచి మూలపడక ముందు కూడా పెద్ద పెద్ద షాపుల్లో చేశాను మేడం. కష్టపడ్డారు, నాకు అర్థమవుతుంది. మీరు కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టే ఇంత కష్టాన్ని కూడా మీరు తట్టుకోగలిగారు. అందులో మేడం. మీకు నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారా? చనిపోయారు. మా అమ్మగారు సంవత్సరం క్రితం. కనీసం అమ్మ ఉన్నా కూడా మీకు కొంచెం ఆసరాగా, ధైర్యంగా ఉండేదేమో కదా. ఉన్నప్పుడు కూడా నేను పొద్దున్నే లేచి స్నానాన్ని నా పనులు నేను చేసుకొని, దీపారాధన చేసుకొని, క్యారేజ్ కూడా నేనే కట్టుకొని వెళ్ళేవాడిని. అన్నం మీరు తినలేరు కదా ప్రజెంట్? పనికల్లో తినలేకపోతున్నా. సంఘటన అంటే రాగజావ మాత్రం తాగలుగుతారు. పచ్చడి అన్న కారం అది తగలకూడదు. మీకు ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? మేడం క్యాన్సర్ సిటీ హాస్పిటల్ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళాలా? ట్రీట్మెంట్ అవుతుంది? అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయా? ట్రీట్మెంట్ అయిపోయింది అన్నారా? అయిపోయింది. డాక్టర్ కూడా ఏమి లేవని ఇచ్చాడు కాగితాల్లో. ఇదిగోండి మేడం, పర్సంటేజ్ 5% ఉంది. బ్లడ్ 5.9 సంవత్సరం కింద చేసా. మా హైతో పాయింట్ పెరుగుంటుంది. నేను మీకు ఇప్పుడు తినడానికి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. ఫస్ట్ అవి తీసుకోండి, తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అన్ని వస్తువులు మీరు తినగలిగే వస్తువులు నేను పెట్టాను. మిగతా వాళ్ళందరికీ ఒకలాంటి ఐటమ్స్ నేను ప్యాక్ చేస్తాను. మీకు మాత్రమే వేరే సపరేట్ ఐటమ్స్ పెట్టాను అన్నమాట. మీరు రాగి జావ తాగుతున్నారు కదా, అందుకని రాగి జావ, బెల్లం అవి తీసుకొని వచ్చాను. ఇంకా ఇవి అవి కాకుండా ఇక ఇక్కడ కూడా ఉంది, ఇక సాల్ట్, ఇక ఇంకా రాగి పిండి అదొకటే కాకుండా ఇంకా తీసుకొచ్చాను. తీసుకోండి. మీరు ఏదైనా పని చేస్తున్నారా? పని చేయట్లేదు మేడం. రోజు ఇంట్లో ఉండట్లేదు అంటే ఎక్కడికి వెళ్తున్నారు? అదే మేడం, వస్తువులు తెచ్చుకోవడానికి. పాలు బయట, పెరుగు బయట. ఓకే, మీరేం పని చేయట్లేదు. ఇదిగోండి గుడ్లు. వీటన్నిటికి డబ్బులు ఎలా వచ్చాయి మీకు? మీరు ఇచ్చి వాడుతున్నాను. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ద్వారా నేను అడిగి తీసుకొని 100-200. సరే శ్రీనివాస్ గారు, సరే నేను మీకు ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తున్నాను. ఇక్కడితో నేను మీకు ఆగను. నాకు గుర్తున్నప్పుడల్లా నేను మీకు గుర్తు చేసుకుంటూ ఉంటాను వీలైనప్పుడు. అలాగని మీరు పదే పదే మా లక్ష్మి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఫోన్లు అవి చేయకండి, ఓకేనా? మాకు వీలు చూసుకొని మా దగ్గర కూడా ఆర్థిక సహాయం కొంత ఉండాలన్నమాట. అది చూసుకొని మీకు ఎప్పుడైనా మేము గుర్తుపెట్టుకుంటాను మిమ్మల్ని. ఇది ఇక్కడితో కాకుండా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని శ్రీదేవి ఫంక్షన్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు నేను ఇస్తున్నాను 10,000 రూపాయలు.
ధన్యవాదాలు మేడం. సరే, దానికంటే ముందు మీకు బట్టలు పెట్టడం మర్చిపోయాను. ఇదిగో ఇక మీకు దుప్పటి, లుంగి, బనియను, ఇవి కూడా మీరే తీసుకోండి, మీకే. ఏది అవసరమో అది ఇమ్మీడియట్గా మీరు రేపటి నుంచి మీ ట్రీట్మెంట్ ఆరోగ్యం కొంచెం మెరుగుపరచుకోండి, సరేనా? నిజంగా సాక్షాత్ అమ్మవారే పంపించారు మేడం. మేడం మీరు మామూలుగా సేవ చేయట్లా. ఇప్పుడు తపస్సు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, అవన్నీ పాతకాలం రోజులు. ఈ కాలం రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ. ఇంతకన్నా ఇంకా సూక్ష్మమైన మార్గం సేవకి లేనే లేదు మేడం. పేదవాళ్ళకి, రోగులకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి మీలాంటి వాళ్ళు సేవ చేయబట్టే మాలాంటి వాళ్ళు బతుకున్నాం మేడం. నిజంగా సరే, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త, ఆరోగ్యం అది జాగ్రత్త. సంతోషం.